బ్రో తెలంగాణలో కూడా రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయన్నమాట. కవిత గారు కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కూడా మాట్లాడినారు అండ్ కాంగ్రెస్ పార్టీలకు కూడా వెళ్ళబోతున్నారు, మంత్రి పదవి అడిగారని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది అసలు ఎంతవరకు నిజమా అనేది అర్థం కావడం లేదు. అలాగే ఇలా నిజం ఉందా లేదనే విషయం కాసేపు పక్కన పెడితే సేమ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారిపోయానో ఎగ్జాక్ట్లీ అట్లనే అనిపిస్తుంది. సో అక్కడ ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సో తన చెల్లెలు షర్మిల సో తనతోని ఆస్తి పంపకాలని చెప్పేసి గొడవలు రావడం, అది కోర్టులని కేసులని ఈ విధంగా తల్లి చెల్లిని కూడా పక్కన పెట్టేశాడని చెప్పేసి చాలా నీచంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పదవిలో ఉన్నప్పుడే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో బట్ ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఏమన్నా కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు, సో అదేవిధంగా కవిత. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఆస్తి విషయంలో గొడవలు వచ్చాయని చెప్పేసి, ఇంకా లేకపోతే పదవుల విషయంలో గొడవలు వచ్చాయని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కవిత రీసెంట్గా మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, నా సొంత పార్టీలో ఉన్న వాళ్ళే నన్ను ఓడిపోయే విధంగా చేశారు, నా సొంత పార్టీలో ఉన్న వాళ్ళు నా మీద కొన్ని అంటే తను ఈ విధంగా చేస్తుంది ఆ విధంగా చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు అని తనైతే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేద్దాం అన్నారు, సో మీరే అన్నారు కదా. సో అలాంటివి కూడా అసత్యపూరితమైనటువంటి కొన్ని ప్రచారాలు కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటికి కూడా నాకున్నటువంటి ఏకైక గురువు కేసీఆర్ గారు మాత్రమే. ఆయన నేతృత్వంలోనే నేను పనిచేస్తాను. నేను గెలిచినా గెలవకపోయినా ఓడిపోయినా, నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా. న్యూస్ బయటకు వచ్చి ప్రచారం చేయాల్సినంత అవసరం కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు కదా. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్లో చాలా ఒక పెద్ద గ్రాండ్గా ఒక పార్టీ సభ చేశారు. సో ఆ సభ తర్వాత ఆ సభ జరిగినప్పుడు కవిత అమెరికాలో పర్యటిస్తున్నారనమాట. అక్కడ ఉన్నప్పుడు అయితే తనకు సొంతంగా తనేమనుకుంటుంది పార్టీ గురించి, ఆ సభ గురించి, లేకపోతే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి, పార్టీ గురించి ప్రజలేమనుకుంటున్నారు అనేవి అంటే అందరితో చర్చించే విధంగా కాకుండా ఒక పార్టీలో కొంతమంది సీక్రెట్గా ఏ విధంగా చర్చించుకుంటారు. సో ఆ విధంగా ఒక లేఖ రూపంలో రాసి వాళ్ళ నాన్నగారు అంటే కేసీఆర్ గారికి పంపడం జరిగింది. సో ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు, తను ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో సొంత పార్టీలో ఉన్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి, సో అలాంటి వాళ్ళు సీక్రెట్గా అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క లేఖని బహిరంగంగా బయటికి లీక్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు. వాళ్ళు ఎవరో బయట తెలియని వాళ్ళు కాదు, నాకు తెలిసిన వాళ్ళే నా పక్కలో ఉండి ఈ విధంగా చేస్తున్నారు. సొంత పార్టీలో ఉండి నాతోనే ఉండి నన్నే ఓడిపోయే విధంగా చేసి ఇప్పుడు నా మీదనే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అండ్ ఒక పార్టీ ఉప్పు తిని ఆ పార్టీకి ఈ విధంగా ద్రోహం చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా పార్టీ పెద్దలతో అందరితో కూడా మంతనాలు జరుపుతున్నానని ఇట్లా రకరకాలుగా న్యూస్లు వినిపిస్తున్నాయి. కాకపోతే అవి అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే నాకు గురువైనా కావచ్చు, రాజకీయాల పరంగా లేకపోతే పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, మొత్తానికి కేసీఆర్ గారు మాత్రమే. ఆయన నేతృత్వంలోనే, ఆయన నీడ కిందనే నేను పనిచేస్తాను తప్ప ఇంకా వేరే పార్టీకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కూడా వినిపిస్తుంది. అంటే మా తెలంగాణకి సంబంధించి ఎంత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి సీఎం ఇన్ని రోజుల పాటు పోరాటం చేసి ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి నేను అదే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుంటా అంటే ఎవరు నమ్ముతారు? కానీ పెట్టుకునేంత ధైర్యం కూడా నేను చెయ్యను. ఎందుకంటే ఎప్పటికైనా కూడా నేను ఒకవేళ సొంత పార్టీ పెట్టుకున్నా కూడా అక్కడ అంత పెద్ద మనిషిని అందరూ కూడా బాపు అని పిలుస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తండ్రిలాగా భావిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను బయటకు వస్తే నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే కూడా నేను నమ్మను. సో అలాంటి పనులు కూడా నేను చెయ్యను. సో ఇలాంటి రూమర్స్ అన్నీ కూడా జస్ట్ నా మీద అపోహలుగా క్రియేట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. కాకపోతే ఎవరు ఈ అంతర్గతంగా మాట్లాడుకునే మాటలు, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళని తొందరలోనే పట్టుకొని కఠినమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కావాలనే చేస్తున్నారు అని అయితే చెప్పారు. అండ్ అదేవిధంగా కేటీఆర్ గురించి మా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చాయని చెప్పేసి, పదవుల మధ్య గొడవలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అందులో కూడా ఏమాత్రం నిజం లేదు. ఒక తండ్రి మేము ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము. సో అలాంటివి ఏవి కూడా లేవు. ఖచ్చితంగా ఇవన్నీ రూమర్స్ మాత్రమే అనే విధంగా తను చెప్పుకొచ్చింది.